గతంలో మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా మీ ఏరియాకి నీటి వ్యవస్థ ఎలా ఉంది? త్రాగునీటి సమస్య ఏమైనా తీర్చారా? సార్, గత ప్రభుత్వంలో మా ఏరియాలో తాగునీటి సమస్య అనేది చాలా ఎక్కువ ఉండేది సార్. 2014 నుంచి 19 వరకు తాగునీటి సమస్య అనేది ఏమీ లేకుండా ఉండేది. దానికి కారణం ఏమంటే ఆంధ్రీనివా ఫేజ్ 2 జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఫేజ్ 2 పనులు కంప్లీట్ చేసేసి ఆ కాలువ ద్వారా మా మండలము తర్వాత మా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి చెరువుకి కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రీనివా ద్వారా ప్రతి చెరువుకి నీరు ఇచ్చినారు సార్. నీరు ఇవ్వడం వల్ల ఆ రోజు బోర్లు రీఛార్జ్ అయిపోయి అన్ని రకాల కూడా మాకు తాగునీటి సమస్య అనేది లేకోకుండా జరిగింది. చెరువులే కాకుండా రైతులకు కూడా వ్యవసాయ బోర్లు కావచ్చు, చెరువులు కావచ్చు, చెరువు కింద ఉన్నటువంటి భూములు కావచ్చు బాగా పండి ఆ రోజు మాకు నీటి సమస్య అనేది లేకోకుండా జరిగింది సార్. ఎందువల్ల అంటే ఆ కాలువ పూర్తి చేసి ప్రతి చెరువుకు నీళ్ళు అందించడం వల్ల మాకు నీటి సమస్య అనేది 2014 నుంచి 19 వరకు లేదు. గవర్నమెంట్ లో రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ సామాన్లు కానీ ప్లస్ అలాగే మీకు రైతు పంట బీమా అనేది ఏమైనా చేశారా? దానివల్ల మీకు ఏమైనా వచ్చిందా లబ్ధి ఏమైనా చేకూరిందా? సార్ వచ్చింది సార్. ఇన్పుట్ సబ్సిడీ రావడం జరిగింది, పంట బీమా రావడం జరిగింది. అదేవిధంగా మా వ్యవసాయదారులకు రైతులకు ఆ రోజు 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు, ఈ స్ప్రింక్లర్ పరికరాలు, సూక్ష్మ సేద్య పరికరాలన్నీ కూడా ఇవ్వడం. అవే కాకుండా ట్రాక్టర్లు కావచ్చు, వ్యవసాయ పనిముట్లు కావచ్చు, హార్టికల్చర్కి సంబంధించిన మొక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా సబ్సిడీతో మాకు అందించడం జరిగింది. ఒక మల్చింగ్ సీట్ కావచ్చు, ఒక టమోటా కావచ్చు, ప్రతిదానికి కూడా సబ్సిడీ అనేది ఇచ్చి అది నేరుగా రైతుల అకౌంట్లోకి వేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతుకు రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించడం వల్ల రైతులు ధైర్యంగా వ్యవసాయం చేయగలిగినారు. రైతులకు కూడా అనుకూలంగానే ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ లో ఇచ్చారా ఇవన్నీ మీకు రావాల్సిన సబ్సిడీ కానీ, లిక్విడిఫికేషన్ పనిముట్లు కానీ, లేకపోతే వాటర్ కానీ సరైన క్రమంలో వచ్చింది అంటారా? అనంతపురం ఏరియా ఇప్పుడు సార్ 2014 నుంచి 19 వరకు కరెక్ట్ వచ్చింది. 2019 నుంచి 2024 వరకు ఏ రైతుకే కానీ వ్యవసాయ పరికరాలు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్లు కానీ ఏవే కానీ అందలేదు సార్. ఏమి అంటే అందిన రైతులు కూడా ఎక్కడెక్కడ కరువు. ఎందుకంటే అవి అందడం లేదు. అందికపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యి సంక్షోభంలో పడిపోయినారనమాట. ఏదైనా ఒక పంట పెట్టాలంటే డ్రిప్ తీసుకోవాలంటే ప్రైవేట్గా తీసుకొని పోవాలా, తీసుకొచ్చుకోవాలా. ప్రభుత్వం నుంచి ఏ సౌకర్యం కూడా లేకోకుండా ప్రభుత్వం వారు ఎటువంటి రాయితీతో కానీ ఏమీ కానీ రైతులకు అందించిన పాపాన్ని కూడా పోయినలేదు సార్. చాలా ఇబ్బందులు పడినారు. 2019 నుంచి 2024 వరకు రైతులు సంక్షోభంలో కూరుకుపోయినారు. రైతులకి ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం కానీ ఇతర సహాయాలు కానీ ప్రభుత్వం నుంచి అందిన దాఖలాలు కూడా లేవు సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా గవర్నమెంట్ లో ఉండగా మేము అందరికీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాము, దాంతో పాటుగా ఇది పంట బీమా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. నిజంగానే పంట బీమా ఇచ్చారంటారా ఆ గవర్నమెంట్ లో? సార్, పంట బీమా ఇవ్వడం జరిగింది. గత గవర్నమెంట్ లో పంటల బీమా 1 year 2 year ఇవ్వడం జరిగింది. కానీ అరాకొరగా ఇవ్వడం జరిగింది. అందరికీ అయితే న్యాయం చేయడం లేదు. పంట పెట్టిన ప్రతి రైతుకు ఇవ్వలేదు. అరాకొరగా వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళ వాలంటీర్స్ కావచ్చు, చెప్పిన వాళ్ళకి మాత్రమే పంటల బీమా ఇవి రావడం జరిగింది. ప్రతి రైతుకి అందిన దాఖలాలు అయితే లేవు సార్. అందడం లేదు. ప్రతి రైతుకి కొంతమందికి మాత్రమే అందడం జరిగింది. వాళ్ళు మాత్రం లబ్ధి పొందడం జరిగింది. గత ప్రభుత్వంలో రావాల్సిన బకాయిలు దాదాపు 1600 కోట్లు ఉంటే ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన టీడీపీ అలయన్స్ గవర్నమెంట్ లో 80,000 మంది లబ్ధి చేసే విధంగా వాళ్ళు 1000 కోట్లు విడుదల చేయడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు సార్? దాన్ని హ్యాండ్సప్ సార్. దానికి ధన్యవాదాలు చెప్తాం సార్ ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని రైతులు అయితే నష్టపోయినారు, చాలా దిగాలు అయిపోయినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత బకాయిలను ఇవ్వడం అనేది రైతుకి అంతకంటే సంతోషం ఏం కావాలి సార్? సంతోషంగా ఉన్నారు. ఆ బకాయిలు ఇవ్వడం వల్ల రైతుకు ఒక భరోసా, ఒక శక్తి వచ్చింది సార్. ఈరోజు తిరిగి వ్యవసాయం చేయడానికి కూడా ఒక మార్గం ఏర్పడింది సార్ ఇప్పుడు గత బకాయిలు ఇవ్వడం వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, టీడీపీ అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో రావణ కాష్టం నడుస్తుంది, నేనుంటే అలాంటిది జరిగేది కాదు, అలాగే టయానికి అందరికి పథకాలు అంది అని చెప్పి అంటున్నారు. నిజంగానే ఈయన గవర్నమెంట్ లో ఉన్న పథకాలు అందరికి అంది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రావణ కాష్టం చేస్తుంది అంటారు, అందరం చెప్పుకుంటూ వెళ్తుందని చెప్తారు. నిజంగానే జరుగుతుంది అంటారా? సార్, పథకాలు జగన్మోహన్ రెడ్డి పథకాలు కొన్ని అందించినారు, కాదనడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి ప్రత్యేకమైన పథకాలు పెట్టేది గత ప్రభుత్వంలో కూడా పథకాలు ఉన్నవే. ఆ పథకాలకు పేర్లు మార్చి ఆ పథకాలకు కొన్ని సవరణలు చేసి
పథకాలు అందించడం జరిగింది. అందరికీ అందడం లేదు, కొంత అరాకొరగానే అందించడం జరిగింది. పథకాలు అనేవి ఆనాడు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు కూడా ఉన్నాయి, కానీ పేర్లు మార్చి ఇవ్వడం జరిగింది. కానీ ఈ విద్యార్థులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇవన్నీ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడినారు సార్. వాళ్ళకి సరైన పథకాలు ప్రవేశపెట్టలేదు, దానివల్ల చాలా ఇబ్బందులు పడినారు. ఈ ప్రభుత్వంలో ఈ పథకాలు, సంక్షేమ పథకాలు అనేటివి ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఆ రోజు వాలంటీర్ వ్యవస్థతో వాలంటీర్ చెప్పిందే జరిగింది, కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి గ్రీవెన్స్లో కానీ ఎక్కడన్నా కానీ అర్జీలు ఇవ్వడానికి ఉంది. ఆ రోజు అవన్నీ అంత సదుపాయాలు లేవు. ఆ రోజు అవకాశాలు కూడా కనిపించలేదు. ఈరోజు స్వేచ్ఛగా ఉన్నారు సార్ జనాలు. ఏదైనా ఒక సమస్య ఉన్నా కూడా అర్జీ రూపంలో కానీ వాళ్ళ ఫోన్ ద్వారా కానీ తీసుకొని వచ్చి సమస్యలు చెప్పి విపులంగా పరిష్కరించుకోగలుగుతున్నారు సార్. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన నిజంగా దాడులు, అన్యాయాలు, అక్రమాలు జరిగిపోతున్నాయి అంటారా సార్? ఈ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాకమునుపు దౌర్జన్యాలు, దాడులు, దోపిడీలు ఇవన్నీ కూడా జరిగింది. భూ అక్రమాలు, భూ దందాలు జరిగేవి. సామాన్యమైన జనాలు ఈరోజు టైటిలింగ్ యాక్ట్ రద్దు కావడం వల్ల రైతులు చాలా సంతోషిస్తున్నారు. ఆ రోజు ఎవరు సార్ ఆయన పాస్బుక్ పై ఆయన బొమ్మని ముద్రించుకోవడానికి ఆయనకి ఏం హక్కు ఉంది? ఈరోజు వాళ్ళ మా తాతల కాలం కావచ్చు, తండ్రుల కాలం నుంచి కావచ్చు సంపాదించిన భూములకి ఆయన బొమ్మ వేసుకోవడం వల్ల రైతులు దిగాలైపోయినారు. ఏమి ఈరోజు ఎన్నో తాకట్టు పెట్టినారు. ఆ ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టినారు, సచివాలయాలు తాకట్టు పెట్టినారు, అన్నీ పెట్టినారు. ఈరోజు తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చింటే పాస్బుక్ పై ఆయన బొమ్మ ముద్రించిన ఆయన ఎక్కడైనా తాకట్టు పెట్టుకోవడం రైతులు చాలా దిగాలుగా ఉండేవాళ్ళు. రైతులు చాలా సమస్యలతో ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడం వల్ల టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది, ఆయన బొమ్మను తీసేయడం జరిగింది. ఈరోజు మా యాసకి మాకు భరోసా ఇచ్చి ప్రభుత్వ చిహ్నంతో ఈరోజు పట్టాదారు పాసుకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇస్తుంది. దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ ఏమీ లేవు ఈ ప్రభుత్వంలో. ప్రతి ఒక్కరి సమస్యని వినడానికి స్థానిక శాసనసభ్యులు అయితేనేమి, స్థానిక ప్రజాప్రతినిధులు అయితేనేమి, ఇక్కడ సచివాలయంలో అయితే ఎక్కడైనా కానీ ప్రతి సమస్యలు ప్రజా దర్బార్ కానీ ఇవన్నీ కార్యక్రమాలు పెట్టి ప్రతి సమస్యను వింటూ ప్రజలకి మేలు చేస్తున్నారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ ఒకటి ఈరోజు మనకి ప్రతి బూత్లో కూడా మెజార్టీ ఇచ్చినారు. ఈ మెజార్టీని డబుల్ మెజార్టీ చేసే విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలా, ప్రతి ఒక్కరి సమస్య వినాలా, ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేచర్తోనే మనం పనిచేయాలా, మన మద్దతును ఇంకా పెంచుకోవాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నారు. కానీ దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ ఎక్కడ కూడా జరగడం లేదు. ఆ ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేయలేదు సార్ ఇంతవరకు. గతంలో ఏదైతే ఎలక్షన్ టైంలో రాయలసీమ ఏరియా ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ పంచుకోవటారు. అవును సార్. ఈసారి రాయలసీమ ఏరియాలో ఎందుకు మార్పు జరిగింది? అంత మెజార్టీ ఎందుకు టీడీపీకి ఇచ్చారు అనుకుంటారు సార్? రాయలసీమ ప్రాంతంలో వైసీపీకి కానీ, కాంగ్రెస్ కానీ ఒకప్పుడు అనుకూలంగా ఉండేటివి. కానీ వాళ్ళ పరిపాలన ఆనాడు ఉండేది. కానీ సమైక్యాంధ్రప్రదేశ్ నుంచి 2014లో డివైడ్ అయిపోయిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం అయిపోయిన తర్వాత, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఆదాయ వనరులు లేవు. హైదరాబాద్లో మొత్తం ఆదాయ వనరులన్నీ నిలిచిపోయినాయి. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల లోడ్ బడ్జెట్ని నెత్తిన పెట్టుకొని రావడం జరిగింది. ఆ రోజు ఒక ఆఫీస్ లేదు, ఏ విధమైన సౌకర్యాలు లేవు. బస్సులో వస్తా పరిపాలన చేస్తూ కొంతమంది హేళన చేసినారు, చెట్ల కింద పరిపాలన చేస్తాడని. ఆ రోజు తీసుకొని వచ్చేసి ఇన్ని సచివాలయం కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇదంతా కూడా అమరావతిని భూములు రైతుల నుంచి తీసుకొని డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో వచ్చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడిని నమ్మి ఎంతోమంది భూములు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఆనాడు 2014 ముందు ఏ విధమైన అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ ఏ విధంగా జరిగింది, అదేవిధంగా 2014లో లోడ్ బడ్జెట్ని మిందన పెట్టుకుని వచ్చి చంద్రబాబు నాయుడు ఎంత డెవలప్ చేసినాడు ఏమనేది ప్రజలందరూ కూడా గమనించినారు సార్. ఈ ప్రజలందరూ గమనించి ఏదో ఒక అవకాశం అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చేసి 2019లో జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం మాత్రం అడిగినాడు, ఇవ్వాలని చెప్పి ఇచ్చేసినాడు. ఆ అవకాశం ఇవ్వడం వల్ల రాష్ట్రం కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలు కానీ సర్వనాశనం అయిపోయినాయి. ఈరోజు అదే రాయలసీమలో చెంపదెబ్బ కొట్టడం జరిగింది. నువ్వు ఒక హామీ, ఒక అవకాశం ఇస్తే ఇంత సర్వనాశనం చేస్తావా? మా పిల్లల భవిష్యత్తు లేదు, మా భవిష్యత్తు లేదు, రైతుల భవిష్యత్తు లేదు, కూలీల భవిష్యత్తు లేదని చెప్పేసి ఏకపక్షంగా వాళ్ళు చేసినటువంటి దాడులను కానీ, దౌర్జన్యాలు కానీ అనుభవిస్తూ మౌనంగా ఉండి ఒకే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ రోజు 2024లో మౌనంగా ఉండి సైలెంట్ తీర్పు ఇవ్వడం జరిగింది. నీ యొక్క దుశ్చర్యలను ఖండిస్తూ ప్రతి ఒక్కరూ కూడా
బారు తీరి ఓట్లు వేయడం జరిగింది. అదే ఎన్ఆర్ఐలు కానీ పని కట్టుకొని ఎప్పుడే కానీ అంత పని కట్టుకొని వచ్చి ఓట్లు వేసిన లేరా. కానీ నీ దౌర్జన్య పాలన మళ్ళీ రాకూడదనే ఆలోచనతో ఈ రాయలసీమ ప్రాంత ప్రజలు 14 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి పల్లెలో కూడా సిమెంట్ రోడ్డు కావచ్చు, ఏదో మౌలిక సదుపాయాలు కావచ్చు, ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా జరగడం. ఈ ప్రభుత్వంలో ఒక గంప మట్టి వేయడానికి కూడా మట్టి వేసిన దాఖలాలు కూడా లేవు. రోడ్లన్నీ సర్వనాశనం, ఇతర సమస్యలన్నీ కూడా పేరుకుపోయినాయి. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఏమీ లేకుండా అనుభవించి ఈరోజు రాయలసీమ ప్రజలు మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక్కడే ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు, ఈ రాష్ట్రం బాగుపడాలని చంద్రబాబు నాయుడు రావాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాయలసీమ వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఘనమైనటువంటి సీట్లు ఇచ్చి ఘనమైనటువంటి మెజార్టీ ఇవ్వడం జరిగింది సార్. అలాగే చూసుకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యే మీద వస్తున్న వైసీపీ ఎమ్మెల్యే మీద వస్తున్న మహిళల పట్ల వాళ్ళ తీరు కానీ ప్లస్ మహిళలు చేస్తున్న అన్యాయాల మీద ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. నిన్నగా మొన్న దువ్వాడ శ్రీనివాస్ అనే ఒక ఎమ్మెల్సీ గారి మీద వచ్చిన అభియోగాలను ఎలా చూస్తారు? వాళ్ళ భార్య ఉండగా ఇంకోళ్ళతో తిరగటాన్ని ఎలా చూస్తారు? అది వాళ్ళ అలవాటు సార్. అది వాళ్ళ అలవాట్లు. ఈరోజు ప్రతి ఒక్కరుగా ఎన్నో సంఘటనలు బయటకు వస్తాయి. ఇప్పుడు మొదలు పెట్టినారు, జరగబో రోజుల్లో ఇంకా అనేకమైన సంఘటనలు బయటకు వస్తాయి. వాళ్ళు చేసిన ప్రవర్తనలు అవి, వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు అవి. ఇవి సామాన్యమైన మహిళలు కూడా చాలా భయాలకు గురైపోయినారు. రక్షణ లేదు, వాళ్ళకి రక్షణ లేదు. ఇది ఏ విధమైనటువంటి భరోసా కూడా వాళ్ళకి లేదు. ఎన్నో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు వాళ్ళు లైంగిక వేధింపులు ఎంతో మంది జరిగినాయి. అవన్నీ కూడా వాళ్ళకి ఒక అలవాటుగా చేసినారు. ఆ అలవాటుని కొంతమంది విపరీతంగా కూడా చేసి ఈ జనాల మీదకి, ఈ మహిళల మీదకి దూసుకుపోవడమే వాళ్ళ యొక్క పద్ధతి. ఈ తెలుగుదేశం పార్టీలో అలాంటివి ఏమీ లేవు. రైతులకి, మహిళలందరికీ రక్షణ ఉంటుంది, మహిళల పట్ల గౌరవం ఉంది తెలుగుదేశం పార్టీకి. గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి దుశ్చర్యలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి, అవన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.